హలో నమస్తే, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ మీకు కొరియాలోనే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ చూపిస్తాను. వింటర్లో మీరు కొరియాకి వస్తే మాత్రం ఈ ప్లేస్ కంపల్సరీగా చూడాల్సిందే. యాక్చువల్గా ఈ ట్రిప్ మేము వింటర్ ఫ్రెండ్ కొరియా ట్రావెల్ ఏజెన్సీ నుంచి బుక్ చేశాము. ఇది చాలా ట్రస్టెడ్ అండ్ ఫ్రెండ్లీ ట్రావెల్ ఏజెన్సీ. ఫారినర్స్కి ఇది చాలా బెస్ట్ ఆప్షన్. మేము వచ్చేసి 1 డే ప్యాకేజ్ తీసుకున్నాము. ఇందులో డిఫరెంట్ ప్యాకేజెస్ కూడా ఉంటాయి. అండ్ సోల్ నుంచి బస్ పిక్ అండ్ డ్రాప్ సర్వీసెస్ కూడా ఉంటాయి. అండ్ మనం ఎంక్వాంగ్ స్కీ రిసార్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ట్రావెల్ ఏజెన్సీ వరకు మనకి అంతా గైడ్ చేసి ఈవినింగ్ సేమ్ స్పాట్ దగ్గరికి రమ్మని చెప్పి వెళ్ళిపోయారు. అండ్ ఇక్కడ చాలామంది లగేజెస్ పెట్టారు. అండ్ అక్కడే కాకుండా మన లాకర్స్ కూడా ఉంటాయి, అక్కడ కూడా మన లగేజ్ పెట్టుకోవచ్చు. మీకు ముందు చూపిస్తాను. అండ్ వీఆర్ ఆన్ ద టైమ్. కరెక్ట్గా 11కి వచ్చేసాము షెడ్యూల్ ప్రకారం. నేను ఎక్కడ లేట్ అవుతుందో అనుకున్నాను స్నో వర్షం వల్ల. ఈ వింటర్ కొరియా ఫెస్టివల్ నవంబర్ టు ఎర్లీ ఏప్రిల్ వరకు ఉంటుంది. మేము లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము, మళ్ళీ వచ్చాము, చాలా బాగా నచ్చి. అండ్ ఇంకా పదండి, ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాము. నేనైతే చాలా ఎగ్జైట్గా ఉన్నాను, ఎందుకంటే పైకి వెళ్ళాక ఒక డిఫరెంట్ ప్రపంచమే ఉంటుంది. అండ్ ఈసారి మళ్ళీ ఎక్స్పీరియన్స్ మీకు చూపిద్దామని చెప్పి వచ్చేసాను. మీరు లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి ఈ వీడియో, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇంకేం నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ పదండి ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం మనం. యంబాంగ్ హోటల్. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈ హోటల్లోనే స్టే చేసాము. అప్పుడు 2 days ప్యాకేజ్ తీసుకొని వచ్చాము. ఇప్పుడు మళ్ళీ హోటల్లో స్టే చేద్దామంటే ఆల్మోస్ట్ అన్నీ బుక్ అయిపోయాయి. మార్చ్ వరకు అసలు ఖాళీయే లేవు బుకింగ్. అందుకని మేము 1 డే ప్యాకేజ్కి వచ్చాము. సో మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఇక్కడ ఎంజాయ్ చేసి ఇంకా వెళ్ళిపోదామని చెప్పి. ఈ వీడియో నేను పీక్ వింటర్లో తీశాను, అంటే జనవరిలో తీశాను. జనవరి 1st తీసుకున్నాను ఈ వీడియో. అండ్ తర్వాత పోస్ట్ చేద్దాం అనుకున్నా, నేను సడన్గా ఇండియా ట్రిప్ వెళ్ళడం వల్ల ఈ వీడియో ఆగిపోయింది. అందుకే ఇప్పుడు మీకు చూపిద్దామని చెప్పి పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ వింటర్లో చూడండి, అండ్ హీటర్స్ అవసరము, ఎందుకంటే మనం ఫుడ్ ఆర్డర్ పెట్టినా తినాలి అంటే బయట చలి ఉన్న టెంపరేచర్ మనం తినలేము. కాబట్టి ఇలాంటివి హీట్ రూమ్స్ అరేంజ్ చేశారు. ఇక్కడ చాలా బాగా అరేంజ్ చేశారు. లాస్ట్ టైం లేవు, కొత్తగా పెట్టారు. అండ్ భలే అనిపించింది. ఇక్కడ టికెట్ ఆఫీస్ ఉంది. డైరెక్ట్గా మన ఓన్ వెహికల్లో వస్తే ఇక్కడ మనం డైరెక్ట్గా స్కీయింగ్ టికెట్ పర్చేస్ చేయాలి. ఇక్కడ ఫుల్ డేకి హాఫ్ డేకి డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. ఫుల్ డే పర్ పర్సన్ 84,000 కొరియన్ వాన్స్, అంటే 5,500 రూపీస్. అదే హాఫ్ డే వచ్చేసి 65,000 కొరియన్ వాన్స్, అంటే 4,300 రూపీస్ మన కరెన్సీలో. అండ్ ఇక్కడ వీళ్ళందరూ స్కీయింగ్ చేస్తున్నారు. అండ్ ఇదంతా బేసిక్ లెవెల్ స్కీయర్స్. అండ్ పైనుంచి కొండ మీద నుంచి కూడా స్కీయింగ్ స్టార్ట్ చేస్తారు. చూపిస్తాను మీకు అక్కడికి వెళ్ళాక, పైకి వెళ్ళాక. ఇది డ్రాగన్ ఫుడ్ ప్లాజా అండ్ ఫుడ్ స్టేషన్. అండ్ ఈ బిల్డింగ్లోనే ఫస్ట్ ఫ్లోర్లో కేబుల్ కార్ స్టార్ట్ అవుతుంది. అండ్ లోపలికి ఇంకా వెళ్దాం పదండి. అండ్ ఇదంతా గైడ్ మ్యాప్. స్కీ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అంతా చాలా డేంజరస్. మనం అక్కడికే వెళ్ళిపోతున్నాం. టాప్ హిల్ వరకు వెళ్తాము. ఆ స్పాట్ దగ్గరికి వెళ్ళాక ఇంకా చాలా బాగుంటుంది వ్యూ. అండ్ ఇవే లాకర్స్. అండ్ ఇక్కడ లోపల మొత్తం చాలా ఫుడ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి, కానీ మోస్ట్లీ కొరియన్ ఫుడే ఉంది. మనకి ఆకలేస్తే మనం తినేయాలి. అండ్ ఇక్కడే మనకి స్కీ బోర్డ్స్ రెంటల్స్ ఇస్తారు. మన షూ సైజ్ కరెక్ట్గా మెజర్ చేసి స్కీ బోర్డ్స్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ మన ఐడి ప్రూఫ్ తీసుకొని ఇవన్నీ రెంట్ ఇస్తారు. మన స్కీయింగ్ అయిపోయాక మళ్ళీ ఇక్కడే రిటర్న్ ఇచ్చేయాలి. అండ్ ఇక్కడ లాకర్స్ కూడా ఉన్నాయి. అండ్ మీకు గోబ్లింగ్ కొరియన్ వెబ్ సిరీస్ చూసినట్టయితే హీరోయిన్ ఒక ఎపిసోడ్లో ఇక్కడే వర్క్ చేస్తుంది. మీకు ఐడియా వస్తే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా పదండి మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దాము. అండ్ పైన కేబుల్ కార్ ఉంటుంది, అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం మనం వెళ్ళి. అండ్ ఇక్కడ చాలా కొరియన్ ఫుడే కాదు, చాలా ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయి. పైకి వెళ్ళాక కూడా రెస్టారెంట్స్ ఉంటాయి, కానీ చాలా తక్కువ ఆప్షన్సే ఉంటాయి. కింద చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇంకా మనం సెకండ్ ఫ్లోర్లో కేబుల్ కార్ రైడ్కి వెళ్దాం. ఇంకా మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాము. బయట స్నో చూడండి, మస్తు పడుతుంది. వావ్, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా పైకి వెళ్ళాక ఇంకెంత ఉంటుందో. సో ఇక్కడ చాలా కొరియన్ వెబ్ సిరీస్ షూట్ చేశారు. ఇది వచ్చేసి వింటర్ సొనాటా. అండ్ ఈ వెబ్ సిరీస్ అయితే నేను చూడలేదు, మీరు గిన చూస్తే నాకు చెప్పండి అండ్ ఎలా ఉంటుందో. అండ్ పక్కన అయితే గోబ్లింగ్, ఇదైతే చాలా బాగుంటుంది, కానీ స్లో నరేటింగ్. అండ్ ఇక్కడ కేబుల్ కార్కి కూడా టైమింగ్స్ ఉన్నాయి. మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు ఉంటాయి. అండ్ టికెట్ ప్రైజెస్ వచ్చేసి పర్ పర్సన్ 25,000 కొరియన్ వాన్స్, అంటే 1,500 రూపీస్. అది ఓన్లీ 1 time యూస్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ స్క్రీన్లో మనం నెక్స్ట్ చూడబోయే థింగ్స్ అన్నీ చూడొచ్చు. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. మనం డైరెక్ట్గా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి.
ఇవే మనం ఎక్కబోయే కేబుల్ కార్స్. ఇవన్నీ ఒక 100 దాకా ఉంటాయి. కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటాయి పైకి. మనకి లెఫ్ట్ సైడ్లో క్యూ ఉంది కదా, వాళ్ళందరూ స్కీ చేసేవాళ్ళు. మనం జస్ట్ సైట్ సీడింగ్కి వెళ్తున్నాం కాబట్టి ఇంకా డైరెక్ట్గా అలో చేసేసారు. మేము పైకి వచ్చేసాము. హే, కేబుల్ కార్ స్టార్ట్ అయిపోయింది. అండ్ కింద చూడండి కార్స్ అన్ని ఎంత చిన్న చిన్న కనిపిస్తున్నాయో. అండ్ పక్కన గ్రీన్ పై ఉంది కదా, అది ఒక పెద్ద హోటల్. ఇక్కడ చాలామంది నైట్ స్టే కూడా చేస్తారు. సో ఇక్కడ స్టే చేసే వాళ్ళందరూ ఇక్కడ చాలా హోటల్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇంకా మన కేబుల్ కార్ పైకి వెళ్తుంది. ఇక్కడ చూడండి ఎంతమంది స్కీయింగ్ చేసుకుంటూ వస్తున్నారో. వీళ్ళందరూ చాలా చిన్న చిన్న చీమల్లాగా కనిపిస్తున్నారు కదా ఈ కేబుల్ కార్ నుంచి చూస్తూ ఉంటే. ఎంత చిన్నగా ఉన్నారు అసలు వీళ్ళు. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఈ మౌంటైన్ పేరు వచ్చేసి బల్వాంగ్సాంగ్ మౌంటైన్. ఇది సౌత్ కొరియా సీ లెవెల్కి 1458 మీటర్స్ పైన ఉంటుంది. ఇది సౌత్ కొరియాలోనే హైయెస్ట్ 12 మౌంటైన్. అండ్ ఈ కేబుల్ కార్ ఓవరాల్గా 7.4 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేస్తాము. అండ్ ఆల్మోస్ట్ 20 to 30 మినిట్స్ టైం పడుతుంది టోటల్ జర్నీ. ఇది సౌత్ కొరియాలోనే లాంగెస్ట్ అండ్ బెస్ట్ స్కీ ప్లేస్. అండ్ ఇక్కడ 2018లో వింటర్ ఒలింపిక్స్ కూడా జరిగాయి. ఓవరాల్గా ఈ ఏరియాని ప్యోంగ్చాంగ్ అని అంటారు. అండ్ ఇది ఏషియాలోనే లాంగెస్ట్ కేబుల్ కార్ టూర్. స్కీయింగ్ చేయడానికి కూడా డిఫరెంట్ లెవెల్స్ స్లోప్స్ ఉంటాయి. బేసిక్ వాళ్ళకి కొంచెం ఫ్లాట్గా, ప్రొఫెషనల్కి కొంచెం హైగా ఉంటాయి. అండ్ ఒక్కసారి చూడండి, ఈ చెట్ల మీద మొత్తం స్నోస్తో నిండిపోయాయి. మొత్తం ఇది స్నో చెట్ల లెక్క కనిపిస్తున్నాయి. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. నేనైతే ఈ వ్యూని సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాను. ఇలాంటి ప్లేస్ నాతో పాటు మీకు కూడా చూపిస్తున్నాను. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా మనకి ముందుకు వెళ్తూ ఉంటే చెట్లన్నీ కూడా స్నోతో నిండిపోయి ఉన్నాయి. ఆ వ్యూ చూడండి, ఇంకా అమేజింగ్గా ఉన్నాయి. మీరు ఒకసారి కింద చూడండి, మీకు స్కీ చేసే వాళ్ళందరూ కనిపిస్తున్నారు. వీళ్ళందరూ బుడ్డోళ్ళు కూడా ఉన్నారు ఇందులో. వాడు చూడండి ఎంత చిన్నగా ఉన్నాడో. వాళ్ళు స్కీయింగ్ చేసుకుంటూ వెళ్తారు. ఈ కొరియన్స్ వీళ్ళకి చిన్న పిల్లల నుంచి స్కీయింగ్ నేర్పిస్తారు అండ్ అదర్ యాక్టివిటీస్ కూడా నేర్పిస్తారు. అసలు చూడండి మొత్తం చెట్లు. అండ్ చూడండి చెట్లు చిన్న చిన్న కొమ్మల మీద కూడా స్నో ఉంది. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. Through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. మన కేబుల్ కార్ జర్నీ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. మౌంటైన్ పీక్ వరకు వెళ్ళాలి అంటే మనం కొంచెం వాక్ చేయాలి. మీరు ఇప్పటివరకు చూసింది ఓన్లీ ట్రైలర్ మాత్రమే. ఇంకా ముందు లొకేషన్ చాలా బాగుంటుంది. మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. మీ ఆ లొకేషన్ కూడా మీరు ఎప్పుడు చూసి ఉండరు. మీకు పదండి చూపిస్తా ఆ లొకేషన్ కూడా. ఇంకా ఎంట్రన్స్లోనే ఈ చైర్ ఉంది, కానీ ఇక్కడ ఎవ్వరు కూర్చోవట్లేదు. నేనే వచ్చి కూర్చున్నాను. ఇంకా 2-3 ఫొటోస్ దిగాను. ఇంకా వాళ్ళు ఎలా కొట్టక ముందుకే మనం వెళ్ళిపోదాం పదండి.
అండ్ ఇదే ఫ్లోర్లో చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, కాఫీ షాప్స్ ఉన్నాయి. అండ్ మేమైతే ఒక మంచి కాఫీ తీసుకొని ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి వచ్చేసా. ఈ బిల్డింగ్ మొత్తం 4 ఫ్లోర్లు ఉన్నాయి. అండ్ మనం ఇప్పుడు పైకి వెళ్తున్నాము లిఫ్ట్లోనే ఎందుకు వెళ్తున్నాను అంటే ఒక్కసారి ఇక్కడ వ్యూ చూడండి, ఎంత బాగుంది కదా. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే మౌంటైన్ పీక్ ఏరియా. మనం అక్కడ వరకు ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తాము. ఇంకా ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఈ ఫ్లోర్లో అయితే బల్గోంగ్సాంగ్ స్కై వాక్ ఉంది, అక్కడికైతే వెళ్దాము. అండ్ రాగానే మాకు ఒక చిన్న షాక్ ఇచ్చారు, ఎందుకంటే ఇది క్లోజ్ చేశారు. లాస్ట్ టైం ఎలా ఉండే, ఈసారి ఎందుకు క్లోజ్ చేశారా అని ఇక్కడ కనుక్కుంటుంటే ఇక్కడ టెంపరేచర్స్ అనేవి చాలా లో ఉన్నాయి. ఇంకా ప్లస్ ఇక్కడ విండ్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది, అందుకని ఎవరిని ఎలో చేయట్లేదు, మొత్తం క్లోజ్ చేసేసారు. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. కింద ఉందంట మోనో పార్క్ ఏరియా. అండ్ ఇక్కడ వచ్చి చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు. అండ్ మీకు ఇక్కడ పక్కన కనిపిస్తున్నాయి కదా ఈ కేబుల్ కార్స్, ఓపెన్ కేబుల్ కార్స్. ఇవి స్కీయర్స్ కోసం సెపరేట్గా పెట్టారు, వాళ్ళు కూడా కింది నుంచి వస్తున్నారు. అండ్ ఇక మనం కిందికి వెళ్దాము. అండ్ నేనైతే చాలా అంటే చాలా ఎక్సైట్గా ఉన్నాను, ఎందుకంటే చాలా బాగుంది లొకేషన్. అండ్ ఈ లొకేషన్లో చాలా K-డ్రామాస్ షూట్ చేశారు. ఇందులో ప్రతి ఫ్లోర్లో ఏదో ఒక K-డ్రామా పోస్టర్ అయితే పెట్టారు. ఇందులో నాకు తెలిసినవి మాత్రం 2 మాత్రమే, ఇంకా 2 మీరే గెస్ చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇక్కడ చూడండి వాటికి సంబంధించినవి ఫోటో గ్యాలరీస్ పెట్టారు. అండ్ ఇది వచ్చేసి వింటర్ సొనాటా, అండ్ ఇది వచ్చేసి గోబ్లింగ్. అండ్ బాగున్నాయి కదా ఈ పోస్టర్స్. ఇంకా 2 మీరే చెప్పండి, నాకైతే తెలీదు. అండ్ ఇక బయటికైతే వచ్చేసాము. అండ్ ఇక్కడ నుంచి స్కీయర్స్కి మాత్రం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. ఇక్కడ నుంచి కింద మనం కేబుల్ కార్ ఎక్కాం కదా, అక్కడి వరకు స్కీ చేసుకుంటూ వెళ్తారు. మనమేమో కేబుల్ కార్లో వచ్చాము. కేబుల్ కార్లలో మనకు 20 మినిట్స్ పట్టింది, ఇంకా స్కీ చేసుకుంటూ వెళ్ళే వరకు ఇంకా ఎంత టైం పడుతుందో తెలీదు. బట్ రూట్ కూడా చాలా అంటే చాలా హార్డ్గా ఉంటుంది. స్టిల్ ఇక్కడ వీళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి స్కీయింగ్ ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఈజీ అయిపోతుంది. మనలాంటి వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. చూడండి బుడ్డోళ్ళు కూడా స్కీ చేయడానికి వెళ్తున్నారు. నువ్వు ఎంతున్నావురా బుడ్డోడా, నువ్వు స్కీయింగ్ చేయడం ఏంటి? అండ్ ఇంకా చూడండి వ్యూ ఎంత బాగుందో. ఇక్కడ నుంచి చూడండి వ్యూ అసలు ఏం కనిపించట్లేదు, మొత్తం స్నో ఫాగ్తో మొత్తం నిండిపోయింది. కింద అసలు ఏం సరిగా కనిపించట్లేదు. ఇక్కడ చూడండి మొత్తం ఎలా ఫ్రీజ్ అయిపోయిందో. స్నో కూడా ఐస్ లాగా టర్న్ అయిపోయింది. అండ్ కింద నుంచి అందరు స్కీయర్స్ వస్తున్నారు. అసలు వ్యూ చూడండి చాలా బాగుంది కదా, ఇది ఒక డిఫరెంట్ ప్రపంచంలోనే ఉన్నట్టు ఉంది. కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. కానీ టెంపరేచర్ మాత్రం -15+ ఉండొచ్చు. అండ్ విండ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది, మనం తట్టుకోలేకపోతున్నాము గాలి. ఫారినర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు, మోస్ట్లీ కొరియన్సే ఉన్నారు. అండ్ అసలు ఇక్కడ చూడండి, అసలు ఏంటి మేఘాలలో ఉన్నట్టుంది క్లౌడ్స్, అసలు ఏమీ కనిపించట్లేము. ఈ చెట్లు చూడండి మొత్తం స్నోతో నిండిపోయాయి, స్నో చెట్ల లెక్కనే ఉన్నాయి. క్రిస్మస్ ట్రీస్ భలే ఉంది. బ్లౌజెస్ వేసుకో, చలి స్టార్ట్ అయినా అంతే. ఇక్కడ ఇంకో సైన్ బోర్డ్ ఉంది, 530 మీటర్స్లో ఒక పీక్ ఏరియా ఉంటుంది. మనం ఈ చెట్లల్లో మధ్యలో వెళ్ళగలుగుతామో లేదో, అసలు రూట్ ఉందో లేదో తెలీదు. ఎందుకంటే రూట్ మొత్తం ఈ చెట్లన్నీ వంగిపోయాయి స్నో పడడం వల్ల. చూడండి అసలు కొమ్మలు మొత్తం పెద్ద పెద్ద కొమ్మలే వంగిపోయి దానిపైన ఐస్ ఫామ్ అయిపోయాయి మొత్తము. ఇక్కడ నడుస్తూ ఉంటే కొంచెం భయంగా ఉంది, ఎక్కడ ఏ చెట్టు మీద పడుతుందో అర్థం కావట్లేదు. స్టిల్ ఇలా చాలా మంది నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంకా మేము కూడా అలానే నడుచుకుంటూ వెళ్తున్నాము. అండ్ ఇందులో పడి మరి ఫొటోస్ దిగుతున్నారు. అండ్ ఈ వే చూడండి, అసలు ఈ వేలో కూడా ఎవరు నడవట్లేదు. ఇంకా మేము వంగి మరి వెళ్తున్నాము. లెట్స్ గో. ఎక్కడ దిగిపోతామో కూడా అర్థం అవ్వట్లేదు కాళ్ళు, కానీ అయితే చాలా బాగుంది. పోదాం పదండి. ఈ డబల్ త్రిబుల్ లేయర్ ఉంది.
ఇక్కడ నార్మల్గా వాకింగ్ చేయడమే చాలా కష్టంగా ఉంది. ఇంకా మా ఆయన బ్యాగ్ వేసుకొని మరీ నన్ను వీడియో తీసుకుంటూ నడుస్తున్నాడు. నేను చాలా కష్టపడుతున్నాడు పాపం మా ఆయన. ఏం చేస్తాం, తప్పదు, నన్ను చేసుకున్నాడు కదా. ఇంకా పదండి. వావ్, ఎంత బాగుంది కదా ఈ లొకేషన్, క్రేజీ ఉంది. ఇంకా అలా మేము నడుచుకుంటూ వెళ్తున్నాము 530 మీటర్స్ వరకు. బాగుంది కదా. గెస్ట్ చేయండి ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉందో. ఇంకా ఆల్మోస్ట్ మనం సగం దూరం వరకు అయితే వచ్చేసాము. మీకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా అక్కడ పీక్ ఏరియా. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము. సో అక్కడ జనాలు కూడా ఉన్నారో లేరో తెలియట్లేదు. ఇంకా మనం దగ్గరికి వెళ్ళి చూద్దాము. ఇదైతే ఫోటో జోన్ ఏరియా. ఇక్కడ చాలా మంది వచ్చి ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ నుంచి డ్రోన్ ఎగరేయాలి, మస్తు ఉంటుంది. కానీ ఈ గాలికి ఎక్కడ కొట్టుకోబోతుందో ఏమో. చూసుకుంటా. సో ఇక్కడ నుంచి మనకి ఇంకా 300 మీటర్స్ ఉందా? పదండి వెళ్దాం. ఎలా అయినా సరే ఇది మాత్రం ఎక్కాల్సిందే ఈసారి. ఎందుకంటే లాస్ట్ 2 times సగం వరకు వచ్చి వెళ్ళిపోయాము. ఈసారి ఎలా అయినా సరే ఆ కొండ ఎక్కాల్సిందే. అక్కడి నుంచి వ్యూ మీకు చూపించాల్సిందే. పదండి. ఈ చెట్ల మీద చూడండి ఎట్లా అతుక్కోపోయిందో, స్నో చెట్ల లెక్క. ఇక్కడ వింటర్ వస్తే మాత్రం చాలు, ఉన్న చెట్లకున్న ఆకులన్నీ రాలిపోతాయి, ఓన్లీ కొమ్మలు మాత్రమే ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ ఈ స్నో పడడం వల్ల ఈ కొమ్మలు కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా, బ్యూటిఫుల్గా ఉంది. ఇలాంటి లొకేషన్ సింగిల్గా వస్తే తప్పిపోతే అసలు మన పరిస్థితి ఏమంటారు? నాకు ఇలాంటి డౌట్స్ వస్తాయో చూడండి ఇలాంటి టైంలో. అండ్ ఈ లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అండ్ పిల్లలతో మాత్రం చాలా కష్టము. నేను అస్సలు సజెస్ట్ చేయట్లేదు పిల్లలతో. ఎందుకు అంటే మనం నడవడానికే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే చాలా స్లిప్పరీగా ఉంది. స్నో కాస్త మొత్తం ఐస్ అయిపోయింది. ఐస్ మీద మనం కాలు పెట్టి నడిస్తే ఎలా జారుతుందో అలా జారుతుంది. అండ్ చూడండి చెట్లకి ఎంత బాగుందో ఈ లొకేషన్. అండ్ ఇక్కడ నుంచి వే ఉందా లేదా? ఉంది, లేదు, ఒక చిన్న దారి అయితే కనిపిస్తుంది. అండ్ ఇది ఎక్కుదాం. ఇది ఎక్కడం అయితే పెద్ద టాస్క్, మామూలు టాస్క్ కాదు. ఎందుకంటే నా ముందే ఇద్దరు పడిపోయారు. ఇంకా నేను చూసి మరీ మెల్లగా నిదానంగా ఎక్కుతున్నాను. ఇంకా మా ఆయన పాపం లగేజ్ పట్టుకొని ఎక్కుతున్నారు. చూడండి కిందంతా కింద నుంచి జారుకుంటా పడిపోయారు వాళ్ళు. ఫైనల్గా పీక్ ఏరియా దగ్గరికి అయితే వచ్చేసాం. ఫైనలీ వి డిడ్ ఇట్. ఎస్. అబ్బా ఇక్కడ టెంపరేచర్ మాత్రం మస్తు చల్లగా ఉంది, ఫ్రీజ్ అయిపోతున్నాము. అండ్ ఇక్కడ చాలామంది ఈ మౌంటైన్ ఎక్కి ఈ స్ట్రక్చర్ దగ్గర ఫోటో దిగుతారు. ఈ రాయి మీద ఏదో కొరియన్లో రాశారు, మనకు తెలియట్లేదు. అండ్ మనం కూడా కొంచెం ఫోటో దిగుదాం. 1458 మీటర్స్ ఎక్కేసాం. అసలు ఇక్కడ నుంచి లొకేషన్ చూడండి, కింద నుంచి అసలు ఏం కనిపిస్తుందా? అసలు ఏం కనిపించట్లేదు నిజంగా. అండ్ చెట్లు చూడండి మొత్తం వంగిపోయాయి. అండ్ ఈ మౌంటైన్ వచ్చేసి ఆటంలో ఇంకా బాగుంటుంది, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ వింటర్లో అయితే ఇంకా చెప్పక్కర్లేదు, మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో. ఫ్రీజ్ అయిపోతున్నాను నేనైతే. అండ్ అక్కడైతే దూరం నుంచి అసలు ఏం కనిపించట్లేదు, మొత్తం స్నోఫాక్తో మొత్తం నిండిపోయింది. చుట్టూ చూడండి ఏదో ఒక నిజంగా మేఘాలలో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది నాకైతే. మీకు అక్కడ నుంచి చూపించాను కదా మౌంటైన్, చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు ఆ ప్లేస్ చూపిస్తాను, స్కై వాక్. అండ్ అదే మన స్కై వాక్ ఇంతకుముందు మీకు చూపించాను. ఇంకా మనం ఇంకా రిటర్న్ వెళ్తున్నాము. ఇంకా రిటర్న్లో అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అసలు మనకి కంట్రోల్గా ఉండవు, జారిపోతూనే ఉంటాం మనము. కానీ పరిగెత్తుతున్నా, ఆల్రెడీ ఒకసారి కింద పడ్డా. ఇంకా పదండి. మళ్ళీ ఇప్పుడు ఇంకో అడ్వెంచర్ చేసుకుని వచ్చినాం. మళ్ళీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు అడ్వెంచర్.
ఈరోజే అనుకుంటా పడుకుని చెప్తుందమ్మా. చలి ఫ్రెండ్స్, చలి. లొకేషన్ బాగుంది కానీ దూరం తీరుతుంది. అక్కడ మదర్స్ వాటర్ గార్డెన్ ఉందంట, చూడు ఎట్లా అట్లా నడవాలి. చెట్ల ముందు స్నో మొత్తం. ఈ వేల్లో ఆ వేల్లో మొత్తం చెట్లు ఉన్నాయి. Let's go. This way. అదంతా చూడు వంగి వంగిపోవాలి. వచ్చేసింది ఫ్రెండ్స్, వచ్చేసింది. కనిపిస్తుంది కదా, అదే. అన్ని కర్రైపోయినాయి, అన్ని పడిపోయినాయి. ఇంకా మనం రిటర్న్ వెళ్ళిపోతున్నాము. మళ్ళీ రివర్స్లో కేబుల్ కార్ ఎక్కేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడే మనం పైన అంతా తిరిగేసి వచ్చాము. అంతా ఫ్రీజ్ అయిపోయింది, చలికి చచ్చిపోయాం. ఇప్పుడు ఇంకా మేము రిటర్న్లో ఉన్నాం, వెళ్తున్నాం ఇంకా కిందికి వెళ్ళి మనం కింద ఎక్స్ప్లోర్ చేద్దాం. మీకు గుర్తుంటుందా, ఇక్కడ లోపలిలో తన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. రిటర్న్లో కూడా కేబుల్ కార్ జర్నీ చాలా అంటే చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ లొకేషన్స్ కనిపిస్తుంది. సో మీరు ఎండ్ వరకు చూడండి. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. ఫైనల్గా మేము కిందికి వచ్చేసాము. కింద కాసేపు స్నోలో ఎంజాయ్ చేసి ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా ఎలా అనిపించింది ఈ వీడియో? నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటా కదా. ఇన్ కేస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.